నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ వెలగపూడి సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత రేపటి నుంచి బ్లాక్ల వారీగా బలగాల మోహరింపు కావేరీ బస్సులో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కాలిన గాయాలతో హైదరాబాద్కు బాధితులు ఓనర్ పేరు లేదు బస్సుకు ఫిట్నెస్ లేదు ప్రయాణికుల జీవితాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటం చివరి అంకానికి చేరిన వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ తీరంలో బార్లు తీరిన విగ్రహాలు చిత్ర పరిశ్రమ సంఘీభావం వ్యాపారుల సహకారం తమిళనాడు బంద్ సంపూర్ణం కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాద్కు చేరుకున్నారు కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రులు ఇంకా ప్రమాదం షాక్ నుంచి కోలుకోలేదు హైదరాబాద్ రాగానే బంధువుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సిక్స్ 30 అట్లా అయింది. ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్స్ లోపు షార్ట్ సర్క్యూట్ అయింది బస్సు. డ్రైవర్ వాళ్ళు తొందరలో అందరినీ లేపేసి అందరినీ బయటకు పంపించేసారు. మేము ఇంకొక పిల్లోడు కూడా పాపం దాంట్లోనే ఉండిపోయింది. జస్ట్ 3 years బాబు లోపలే ఉండిపోయింది, కాలిపోయింది. 10 minutes లోపు మొత్తం అంతా ఎక్కడెక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది బస్సు అంతా. 6:30 అయింది. ఒక 5 నిమిషాలు అందరినీ బయటకు పంపించేసారు. మా పిల్లలు ఉండిపోయారు, నిద్రపోతారు అనేసి నేను మళ్ళీ 2 సార్లు నేను ఎక్కిన. అందరూ వెళ్ళిపోయారు, అక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా దిగినారు. నేను మా మిస్సెస్ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ అయింది. పిల్లల్ని తీసుకున్నప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. అప్పటికి మా ఫాదర్ని వాళ్ళందరినీ కిందికి పంపించేసిన ఫస్ట్. ఆమె ఒక్కత అక్కడ ఉండిపోయింది. ఆమె తీసుకురావడానికి వెళ్ళే వరకు ఇదంతా పోయింది. షిరిడి నుంచి 29 మంది ప్రయాణికులతో బస్సు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బయలుదేరింది. హుమ్నాబాద్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూటే దీనికి కారణమని భావిస్తున్నారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే బస్సులో ఉన్న వారిని మంటలు చుట్టుముట్టాయి. ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారు. గాయపడిన వారికి మొదట హుమ్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత హైదరాబాద్ తరలించారు. కాలిన గాయాలతో ప్రయాణికులు నరకం చవిచూశారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. దృశ్యాలు చూస్తుంటే ఘోర ప్రమాదమే తప్పినట్లు కనిపిస్తోంది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే పరుగులు తీయకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్లే మొదట మంటలు చెలరేగాయి. వెనుక నుంచి మంటలు చూసి అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. అయినప్పటికీ ఓ 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. ప్రయాణికులు అప్రమత్తంగా లేకుంటే ఘోరం జరిగిపోయి ఉండేది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. బస్సుకు ఫిట్నెస్ లేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కర్ణాటక బస్సు ప్రమాదంలో పెను ముప్పు తప్పింది. చాలా మంది సురక్షితంగా బయటపడగా మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు రియాన్ను మాత్రం దురదృష్టం వెంటాడింది. మంటలు చెలరైగాయన్న హడావుడిలో రియాన్ తల్లిదండ్రులు వేగంగా బస్సు దిగిపోయారు. రియాన్ను అతని తండ్రి తీసుకెళ్లుంటాడని తల్లి తీసుకెళ్లుంటుందిలే అని తండ్రి అనుకున్నారు. కానీ ఆ టెన్షన్లో బాబుని బస్సులోనే మర్చిపోయారు. కిందకు దిగాక చూసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే ఆ చిన్నారి సజీవ దహనమైపోయాడు. తమ బాబుని చేతులారా దూరం చేసుకున్నామంటూ గుండెల విసేలా రోధిస్తున్న తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
హుమ్నాబాద్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ రోజు పొద్దుట జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కాలిపోయిన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు కర్ణాటక పోలీసులు పంపించడం జరిగింది. వాళ్ళందరినీ చందానగర్లోని హాస్పిటల్ అర్చన హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ రాగానే ఎమర్జెన్సీగా 4 ఇక్కడికి కాలిపోయిన వాళ్ళు వస్తున్నారన్న సమాచారం మేరకు హాస్పిటల్ వర్గాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరికీ రాగానే ఎమర్జెన్సీ కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నీ అందుబాటులో పెట్టి ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ని ఖాళీ పెట్టి వాళ్ళు రాగానే ట్రీట్మెంట్కు సౌకర్యాలు కల్పించారు. రాగానే అంబులెన్స్లో నుంచి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అసలు ఇక్కడికి ఎంతమంది వచ్చారు, వాళ్ళ గాయాలు ఏ మేర ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంతకాలం ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్తో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, అంటే మీ దగ్గర ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? 4 అడ్మిట్ అయ్యారండి. మొత్తం 4 పేషెంట్లు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వచ్చారు, ఇంకొకరు వేరే వచ్చారు. నాగలక్ష్మి 22 ఏళ్ళ అమ్మాయి అండి, 40% బర్న్స్ ఉన్నాయి ఆమెకి. తర్వాత ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళలో ఇట్టయ్య 65 సంవత్సరాలు, ఆయనకు 10% ఉన్నాయండి. వరకుమార్ 32 సంవత్సరాలు, ఆయనకు 20%. దివ్య అనే అమ్మాయికి 22 ఏళ్ళ వయసు ఉంది, ఆమెకు 30% బర్న్స్ ఉన్నాయండి. ఇందులో నాగలక్ష్మి ఇంకా మరి దివ్యకి తీవ్రత చాలా ఎక్కువ ఉందండి, పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగానే ఉంటుంది. తర్వాత వరకుమార్ ఇట్టయ్యకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పుడే డిశ్చార్జ్ చేసే పరిస్థితి అయితే లేదు. సార్ అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది? ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పట్టొచ్చండి. 10 డేస్. మీకు ఎవరు సమాచారం ఇచ్చారు సార్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని మీకు ఎవరైనా చెప్పారా, లేదంటే మీకు? హాస్పిటల్ అథారిటీ నుంచి ఫోన్ ఉందండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి ఫోన్ వచ్చింది అక్కడ నుంచి, యాక్సిడెంట్ చెప్పి. ఇది ఇక్కడ చెప్తుంది, ఇక్కడికి 4 వచ్చారు. 4లో కూడా ఎక్కువ 2 లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ ఉంది. 40% పర్సంటేజ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్తో పాటు 10 డేస్ ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ట్రావెల్స్ యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకుంటుంది, వీళ్ళకి కావాల్సిన ఖర్చులు వాళ్ళు పెడతారా, లేదా మిగిలిన వాళ్ళు వాళ్ళే భరించాల్సి వస్తుందా అనే సమాచారం ఇంకా పూర్తిగా లేకపోయినా ఆందోళన, వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కోసం కావాల్సిన చర్యలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు కొద్దిగా ఇప్పుడిప్పుడే షాక్ నుంచి తేరుకుంటున్నారు. ఓటు స్టూడియో.